ఈ మ్యూజియంస్ అనేది ఈరోజు మనం ఎంత చూస్తూ ఉన్నామో, అంటే మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం నుంచి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలో, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎటువంటి మిషనరీ లేని సందర్భంలో ఇంత గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప చెక్కడాలు, గొప్ప గొప్ప అంటే మన యొక్క చారిత్రక సంపద ఇది చూసి తరించాల్సిందే తప్ప వింటే మనకు దాని యొక్క టేస్ట్ అనేది తెలియదు. చూడాలి. ఎందుకంటే మనం కట్టలేం, మనం నిర్మించలేం ఈ చరిత్రను. మరి ఆ చరిత్రను మనం చూడకపోతే, తెలుసుకోకపోతే, అది కూడా మన తెలంగాణ, మన రాష్ట్రంలో అవి చూడకపోతే, తెలుసుకోకపోతే మన జీవితం సంపూర్ణం కాదు అనేది నా యొక్క భావన. లైఫ్ ఈజ్ ఓన్లీ వన్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్. సో జీవితం యొక్క మకరందాన్ని ఆస్వాదించాలంటే ఇవన్నీ కూడా విని చూసి తరించినప్పుడే మన యొక్క జీవితానికి కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది. మరి ఈనాటి ఈ మ్యూజియాలు అనేది ఒక పురాతన ఒక వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కాదు, మన నాగరికత, మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాలు, చరిత్ర, జీవన విధాన నిదర్శనం. ఎట్లయితే మన ఈ మ్యూజియంస్ గురించి మనం ఇంటర్నేషనల్ డే చేస్తూ ఉన్నామో, ఇక అనాదిగా మన పూర్వీకులు వచ్చినటువంటివి, దీంతో పాటుగా అట్లాగే మన ఆలోచనలు, మన నాగరికత, మన జీవన విధానాలు, విలువలు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పూర్వీకులు వచ్చినటువంటివి ఈనాడు మనం మర్చిపోతా ఉన్నాం, కనుమరుగైతా ఉన్నాం. అందుకే ఇటువంటి కనీసం ఈ యొక్క అంతర్జాతీయ ఇటువంటి మహోత్సవాల సందర్భంలో మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈనాటి మన దేశం యొక్క గొప్పతనం, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలన్నీ కూడా ఈ యొక్క వారసత్వ సంపద. మరి ఈ సంవత్సరం ప్రపంచ మ్యూజియం దినోత్సవం థీమ్ మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్. థీమ్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ మ్యూజియంస్ డే, మ్యూజియంస్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్. విభజిత ప్రపంచాన్ని ఏకం చేసేటువంటి ఒక మ్యూజియాలు. ఈ థీమ్ ద్వారా మ్యూజియాలు కేవలం చారిత్రక వస్తువుల ప్రదర్శన మాత్రమే కాదు, భిన్న సంస్కృతులు, సమాజాలు, తరాలు, ప్రాంతాల మధ్య వారధిగా పనిచేస్తాయని ప్రపంచానికి తెలియజేసేటువంటి సందర్భం. నేటి కాలంలో సామాజిక విభజనలు, సాంస్కృతిక దూరాలు పెరుగుతున్న పరిస్థితుల్లో మ్యూజియాలు ప్రజలను కలుపుతూ పరస్పర అవగాహన, శాంతి, సామరస్యానికి వేదికలుగా నిలుస్తూ ఉన్నాయి.